పవిత్రమైన తిరుమలను అవినీతి పాలనతో అరాచక విధానాలతో అపవిత్రం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 5 ఏళ్ల పాలనలో టీటీడీని అడ్డం పెట్టుకొని జగన్ చేసిన పాపాల చిట్టా ఇప్పుడు బయటపడుతుంది. తిరుమలలో అన్యమత ప్రచారం, పరకామణిలో చోరీ, పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వంటి అనేక వ్యవహారాలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. తాజాగా తిరుమల లడ్డూ వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన అజయ్ కుమార్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అజయ్ కుమార్ ఢిల్లీకి చెందిన సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్కు యజమాని. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా కంపెనీకి రసాయనాలు సరఫరా చేసింది అజయ్నే. దక్షిణ కొరియా నుంచి ఈ రసాయనాలను అజయ్ కుమార్ దిగుమతి చేసుకున్నాడు. ఆ రసాయనాల నెయ్యినే వైష్ణవి ఏఆర్ డైరీ పేరుతో టీటీడీకి సరఫరా చేశారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలోనే నడిచిన ఈ వ్యవహారం ద్వారా కోట్లాది రూపాయల సొమ్ము జగన్ ఖాతాలోకి వెళ్ళింది. వెంకన్న విషయంలో పాపం చేసిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పి తీరుతుంది.